తెలంగాణలో దేవాలయాలపై దాడులు ఆగడం లేదు. తాజాగా మొయినాబాద్ లో హనుమాన్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. తోల్కట్ట గేట్ సమీపంలో ఆలయంలో ఈ ఘటన జరిగింది. మూల విరాట్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు, హిందూ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం తీవ్రంగా స్పందించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇదంటే మొత్తం విగ్రహాలు తీసేసి బయట పడేసి ఇవన్నీ దాంట్లో దీపంతలు అన్ని బయట పడేసినారు. మొత్తము విగ్రహాలు కింద దాంట్లో బయటికి పడేసినారు. ఇక లోపలికించి లోపల మేము అందరం కలిసి ఇక్కడ పెట్టుకుని ఉంటాం. అప్పుడు అన్ని విగ్రహాలన్నీ దాంట్లో ఇట్లా పడేసినారు. లోపల గర్భగుడిలో లోపల దాంట్లో బయట నుంచి తీసేసి లోపల నుంచి బయటికి పడేసినారు మొత్తం అన్ని. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి మొయినాబాద్ మండలం తొల్కంట సమీపంలో హనుమాన్ దేవాలయంలో శనివారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించడానికి భక్తులందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ పూజా సామాగ్రి అంతా కూడా ఏర్పాటు చేసుకొని ఆలయ ద్వారాలన్నీ కూడా తెరిచి చూసేసరికి ఆ హనుమంతుడి యొక్క మూల విరాట్ విగ్రహాన్ని అక్కడి నుంచి కూడా ధ్వంసం చేసి తీసుకొచ్చి బయట పడేయడము, అదే పరిసర ప్రాంతాల్లో కూడా పూజా సామాగ్రిని అంతా కూడా చెల్లా చెట్టులుగా పడేసి కొంత సామాగ్రిని అంతా కూడా తీసుకొచ్చి బయట పడేసినట్టు కూడా పూజారి అక్కడ ఉన్నటువంటి భక్తులు గుర్తించి ఇమ్మీడియట్ గా హిందూ సంఘాలకు ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. వరుసగా హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ ఘటనలు శివారు ప్రాంతానికి కూడా పాకి శివారు ప్రాంతం నుంచి ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్ కి మొత్తం ఈ సంస్కృతి చేరినట్టుగా కూడా హిందూ సంఘాలు పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. ముందుగా సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి నుంచి మొదలుకొని ఈ ఘటన అక్కడి నుంచి కూడా అనేక దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం అవడము, ఆలయాలను ధ్వంసం చేయడము, నవగ్రహాలను ధ్వంసం చేయడము, శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఒకే వారంలో 3 ఆలయాల పైన దాడులు చేయడము, ఇప్పుడు మొయినాబాద్ హనుమాన్ ఆలయంపై కూడా దాడి జరిగింది. హనుమాన్ టెంపుల్ పై దుండగులు దాడి చేశారు. విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి దాన్ని పగలగొట్టి ఆ పగలగొట్టినటువంటి ముక్కలన్నీ కూడా తీసుకొచ్చి బయటపడేశారంటూ కూడా హిందూ సంఘాలకు ఇన్ఫర్మేషన్ చేరడంతో టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్డు పైన బైఠాయించి పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి మద్దతుగా చెవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం మద్దతు తెలియజేస్తూ తను కూడా జరిగినటువంటి ఘటనపై కూడా పూర్తిగా పరిశీలన చేపట్టి అక్కడ పోలీసులతో మాట్లాడి వరుసగా హిందూ ఆలయాలపైనే ఎందుకు ఈ దాడులు ధ్వంసాలు జరుగుతా ఉన్నాయి, కఠిన చర్యలు చేపడతా ఉన్నాము, గుర్తిస్తా ఉన్నాము, వీటి వెనుక మూలాలు ప్రయత్నం చేస్తామని పోలీసులు చెప్తున్నప్పటికీ వరుసగా ఈ ఆలయాలపైన దాడులు జరగడం వెనుక ఖచ్చితంగా కుట్ర దాగి ఉండవచ్చు. ఇవి కావాలని అల్లర్లు క్రియేట్ చేయడానికే, శాంతియుతంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలను రెచ్చగొట్టడానికి ఇలా వ్యవహరిస్తా ఉన్నారంటూ కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి మీడియా ముందు మాట్లాడుతూ తన ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. హిందూ సంఘాలందరూ కూడా రోడ్డు పైన బైఠాయించి జై శ్రీరామ్ నినాదాలతో పెద్ద మొత్తంలో వారు నినాదాలు చేసుకుంటూ రోడ్డంతా కూడా ట్రాఫిక్ జామ్ చేసి ఎట్టి పరిస్థితిలో ఈ దాడులకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులని కఠినంగా చర్యించాలి, ఏ రకమైనటువంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారో ఆ విషయాలు కూడా తమకు తెలియజేయాలంటూ మాత్రం హిందువులు, భక్తులు, టెంపుల్ నిర్వాహకులు, పండితులతో కలిసి రోడ్లపైన బైఠాయించడంతో పోలీసులు అక్కడికి చేరుకుని వాళ్ళని సర్ది చెప్పి త్వరలో ఈ ఆలయంపై దాడికి పాల్పడినటువంటి వ్యక్తులను గుర్తిస్తాము, కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శనివారం సమయంలో ఈ ఆలయానికి ఉదయం తెల్లవారుజామున ఎవరైనా సస్పెక్ట్ గా వెళ్లినటువంటి సీసీటీవీ ఫుటేజ్లను సైతం పోలీసులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. హనుమాన్ ఆలయాన్ని ఎందుకు టార్గెట్ గా చేసి దుండగులు ధ్వంసం చేసి దాడి చేసి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి బయటపడేయాల్సినటువంటి అవసరం ఏముంది అనే దానిపై కూడా పూర్వపరాలన్నీ కూడా బయటికి తీస్తా ఉన్నారు. గతంలో ఏదైనా వివాదం నెలకొని ఉండడము లేదా ఆ ఘటన సంబంధించి ఏదైనా కుట్ర కోణం దాగి ఉందన్న కోణంలో కూడా అన్ని వైపుల నుంచి పోలీసులు ఈ కేసుని విచారణ జరుపుతా ఉన్నారు. హిందూ సంఘాలు మాత్రం ఎక్కువ టైం తీసుకోకుండా త్వరలో ఆ వ్యక్తులని గుర్తించి ఏ ఉద్దేశంతో హనుమాన్ ఆలయం పైన దాడి చేయడము, విగ్రహం
ధ్వంసం చేసి తీసుకొచ్చి బయటపడడం, మళ్ళీ కూడా ఈ ఘటనలో మతి స్థిమితం లేనటువంటి ఒక వ్యక్తిని చిత్రీకరించి అతనే ఘటన చేశాడంటూ కూడా అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టబోతా ఉన్నారనే దానిపై కూడా హిందూ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ రకంగా ఈసారి ఏదైనా మైకం లేనటువంటి వ్యక్తి, తాగుడుకు అలవాటైనటువంటి వ్యక్తి, రోడ్లపై చెత్తలు ఏరుకునేటువంటి వ్యక్తి ఈ ఘటన చేశాడంటే ఈసారి నమ్మే పరిస్థితిలో మేము లేము. దీని వెనుక కుట్ర దాగి ఉంది. ఆ కుట్రనంతా కూడా భంగం చేయాలి. వెనక నుంచి ఎవరిని దీన్ని ఆపరేట్ చేస్తా ఉన్నారు ఆ వివరాలన్నీ కూడా బయటికి తీయాలి. ఈ ఘటనలపై హిందూ సంఘాలు యూనిటీ లేకపోవడంతోనే తరచుగా ఈ ఘటనలు ఎక్కువగా నమోదవుతా ఉన్నాయి. ఇప్పటికే హిందూ సంఘాలు, హిందువులంతా కూడా ఐక్యంగా రోడ్లపైకి వచ్చి తమ ఆలయాలను ఇప్పుడు కాపాడుకోకపోతే భవిష్యత్తులో ఆలయాలు అనేదే కనిపించకుండా పోతాయి, కనుమరుగైపోతాయి అంటూ మాత్రం హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ, డిమాండ్ చేస్తూ వీళ్ళు వెంటనే కఠిన చర్యలు చేపట్టాలంటూ కూడా రోడ్డుపైన ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. పోలీసులు అక్కడికి వారికి చేరుకొని వారందరినీ చెదరగొట్టి వాళ్ళని త్వరలో పట్టుకొని ఏ కఠిన చర్యలు తీసుకుంటామనే ఒక విషయాన్ని కూడా తెలియజేస్తాము. మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామంటూ కూడా పోలీసులు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ శంషాబాద్ జరిగినటువంటి ఘటన ఇష్యూ మరవక ముందే అదే జోన్ పరిధిలో మళ్ళీ హనుమాన్ ఆలయం పైన దాడి, విగ్రహాన్ని తీసుకొచ్చి బయటపడేయంపై మాత్రం ఒక్కసారిగా ఇది తీవ్ర ఉద్రిక్తకు దారితీస్తా ఉంది. ఎంతో శాంతియుతంగా ఉన్నటువంటి హిందువులని మనోభావాలు తీసే విధంగానే కొంతమంది అల్లరి మూకాలు ఈ ప్రయత్నాలు జరుపుతున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతా ఉన్నాయి. వరుసగా ఈ సంవత్సరంలోనే, అది కూడా ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ కొద్ది రోజుల్లోనే ఈ ఆలయాలపైన వరుసగా ఈ రకంగా దాడులు జరుగుతా ఉన్నాయంటే ఇది ప్రభుత్వం వైఫల్యమా, పోలీసుల వైఫల్యమా? ఎందుకు పోలీసులు పసిగట్టలేకపోతా ఉన్నారు? ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ప్రార్థన మందిరాల పేరుతో, స్పోకెన్ ఇంగ్లీష్ పేరుతో అనేక హోటళ్లలో వీళ్ళు బస చేస్తా ఉన్నా కౌంటర్ ఇంటెలిజెన్స్ వారిని ఎందుకు గుర్తించలేకపోతా ఉంది? ఇది పక్క పోలీసుల ఫెయిల్యూరే అంటూ కూడా ముత్యాలమ్మ టెంపుల్ ఆవరణలో హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేసి దేశవ్యాప్తంగా దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి హిందూ ఆలయాల పైన టార్గెట్ చేస్తున్నటువంటి ఆ మూలాలన్నీ కూడా కట్ చేయాలంటూ మాత్రం ఈ డిమాండ్ పెరుగుతా వస్తా ఉంది. ఇప్పుడు హనుమాన్ ఆలయంలో ఈ దాడులు జరగడము, అది కూడా ప్రత్యేక పూజలు నిర్వహించేటువంటి టైంలోనే అక్కడ విగ్రహం మాయమైపోవడము, ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి బయటపడేంపై మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఒక వర్గం వారే చేసి ఉండవచ్చు అనేది మాత్రం హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఒక వర్గం వారు ఎందుకు హిందూ ఆలయాలను టార్గెట్ గా చేసి ఈ విగ్రహాలను ధ్వంసం చేసి ఆలయాల పైన దాడులకు పాల్పడతా ఉన్నారు? వీటి వెనుక పెద్ద శక్తులే పనిచేస్తా ఉన్నాయి. మొత్తానికి దేశంలో ఈ అల్లర్లు క్రియేట్ చేయడానికే ఈ రకంగా వీళ్ళు పన్నాగం చేస్తా ఉన్నారంటూ మాత్రం ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. ఘటన జరిగి 2 రోజులు కావస్తా ఉంది. ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేకపోయారు పోలీసులు. ఇది పోలీసుల ఫెయిల్యూర్. పోలీసులు 5 నిమిషాల్లో 1,00,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాము, ఏ ఘటన జరిగినా 5 నిమిషాలు పట్టుకుంటామంటూ కూడా గతంలో గొప్పలు చెప్పారు. కానీ 2 రోజులు కావస్తున్న ఈ ఘటనలో నిందితులను ఇప్పటి వరకు కూడా గుర్తించలేకపోయారు, పట్టుకోలేకపోయారు. ఇదంతా ప్లానింగ్ ప్రకారంగానే దుండగులు దాడులు చేసి పారిపోతా ఉన్నారు. వెంటనే వీరిపై కఠిన చర్యలు చేపట్టాలంటూ కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. వైశాల్. రైట్, థ్యాంక్ యూ రవితేజ. దేవాలయాలకు